స్వర్గీయ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సామ్రాట్, దక్షిణ భారతదేశంలో వెళ్ళినటువంటి ప్రభువులో గొప్ప వ్యక్తి, ఓటమి ఎరగని నాయకుడు. అలాంటి వ్యక్తి జన్మదినాన ఈ జయంతి రోజున ఇప్పటికి 556 సంవత్సరాలు జరిగినప్పటికీ ప్రజలు మర్చిపోలేనటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే ఒక శ్రీకృష్ణదేవరాయలే. ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి ప్రజాసేవ ఏ మహారాజు కూడా చేయలేదనిపిస్తుంది. ఆనాడు ఆ కాలంలో హంపీలో వజ్రాలు వైడూర్యాలంతా కూడా వీధులపైనే పెట్టి అమ్మినారన్న విషయం పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి రాయబారులు కూడా రాశారు. అలాంటి రాజు ఎన్నో చెరువులు తవ్వించాడు, రహదారులు నిర్మించాడు, ప్రజల్ని తన కన్నబిడ్డలాగా చూసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన మన వంశానికి సంబంధించిన వాడుగా, ఆయనకు వంశులుగా మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రతిభని ఆయన యొక్క జన్మదినాన్ని కానీ వర్ధంతిని కానీ ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆయన చేసినటువంటి కృషి ఇప్పుడు తిరుపతిలో చూస్తే రాయలవారి చెరువు ఉంది. అలాంటి చెరువులు ఈ దేశంలో, దక్షిణ భారతదేశంలో చేసినటువంటి ఎన్నో చూస్తున్నాం. ఆయన ముఖ్యంగా ఎన్నో గుళ్ళు కట్టించారు. ముఖ్యంగా ఏడుకొండల స్వామి గుడికి అంటే ఆయన పరమ భక్తుడు. ఎన్నోసార్లు నా కాలినడకన వెళ్ళి కొన్ని వేలాది కోట్ల రూపాయలు నగలతో కానీ, డబ్బులు అయితేనేమి, బంగారం అయితే కూడా ఇచ్చినటువంటి వ్యక్తి రాజు ఆయన ఒకడే. అలాంటి రాజు తరఫున ఆయన జయంతి వేడుకలో పాల్గొనడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆయన జయంతులు ఇలాగే జరుపుకోవాలని దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాయల వంశస్థుతో పుట్టినటువంటి శ్రీకృష్ణదేవరాయలు 556వ జయంతి ఉత్సవ దీనికి చిత్తూరు బలిజ కులస్తులు రావడము ఎంతో సంతోషదాయకము. మనము రాయల వంశస్థులము ర్యాలీగానే బతకాలి, ర్యాలీగానే చావాలి. కాబట్టి ప్రతి ఒక్క ఐక్యతలో ఉండి మన బలిజ కులస్తులు అందరూ రాయల వంశస్థులుగా పేరుగాంచాలని చెప్పేసి ఈ రోజు మీకు అందరూ చెప్తున్నాను. అందులో భేదాలు లేకుండా ప్రతి కలిసిమెలిసి ఉండవా, ప్రతి ఒక్కరికి అటువంటి భేదాలు వదిలేసి మన రాయల వంశస్థులతో ఏకం కావాలని చెప్పేసి మరి కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా మన చిత్తూరు నగరంలో బలిజ అధ్యక్షులు అలాగే అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆయన జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలన కానివ్వండి, ఆయన రాజ్యపాలన, అలాగే ప్రజల కోసము ఆయన కళలు, సాహిత్యాన్ని, మన తెలుగు భాషని ఎంతగా ప్రసిద్ధిగాంచిచ్చాడో, అలాగే ఆయన కులస్తులుగా బలిజులందరూ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ఈరోజు ముందున్నారు. అదే విధంగానే రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసిమెలిసి అన్ని రకాలుగా ముందుండాలని కూడా కోరుకుంటున్నాం. కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా 556 సందర్భంగా ఈరోజు మన చిత్తూరు బలిజ సంఘం తరపున అందరూ కూడా ఇక్కడ ఈ విగ్రహం దగ్గరికి చేరడం జరిగింది. ఇదే విధంగా ఈ కృష్ణదేవరాయలు ఎటువంటి ఆ రోజుట్లో ఎంత గొప్పగా ఆయన నడుచుకున్నాడో, అదే విధంగా కూడా ఈ బలి కులస్తులు అందరూ కూడా ఆయన పేరు నిలబెట్టడానికి మేమందరూ కూడా సహకరించి అందరూ కూడా ఐక్యంగా ఉంటామని కూడా మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరం నాగయ్య కళాక్షేత్రం నందు సాహిత్య సమరాంగ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు, మూడురాయ గండడు వంటి బిరుదాంకుడైన శ్రీకృష్ణదేవరాయలు గారి 550వ జయంతిని ఈ బలిజ కులస్థం అంతా కూడా చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. ఆయన పాలనా దక్షత అందరికీ తెలిసిందే. ఆయన పరిపాలన సమయంలో ధర్మం 4 పాదాలు నడిచేది. మరి వీధుల్లో వజ్ర వైడూర్యాలు రోడ్లపై రాసులుగా పోసి అమ్మేవారని చరిత్రకారులు ఆ కాలంలోనే 5 శతాబ్దాల క్రితమే రచించారు అనమాట. సో అంత పెద్ద చక్రవర్తి అతను కేవలం చక్రవర్తి కాదు, మంచి కవి, సాహితీవేత్త. మతాల పట్ల అతనుకున్న సమదృష్టి, సాహిత్యం పట్ల అతనుకున్న మమకారం కావచ్చు, అదేవిధంగా యుద్ధ తత్వంలో అతనుకున్న నైపుణ్యం ఈ తరానికి ఎంతైనా స్ఫూర్తిదాయకం. సో ఆయన ఈ తెలుగు నేలపై పుట్టడం మనం గర్వకారణంగా భావిస్తూ ఇంత మంచి కార్యంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు బలిజ సంఘం తరఫున శ్రీకృష్ణదేవరాయల జయంతికి అశేషంగా జన సమూహంతో ఇక్కడికి వచ్చి మా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి
556 జయంతి సందర్భంగా బలి సంఘం చిత్తూరు బలి సేవా సంఘం తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మా బలి సంఘం తరఫున ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల అతను బలి కుటుంబంలో పుట్టిందని చాలా గర్విస్తున్నాము. ఎస్పెషల్లీ మా చిత్తూరు జిల్లా వాసి అయిన శ్రీకృష్ణ దేవరాయలు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన చుట్టుపక్కల ఎన్నో చెరువులు కానీ మీరు మనకు కనబడించే రాయల చెరువు కానీ ఇటువంటి రైతులకైతే ఏమి ఆయన సామ్రాజ్యంలో వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మేవారు. ఆయన మేము ఆదర్శంగా తీసుకొని మా సంఘానికి మరింత ముందుకు తీసుకుపోతామనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ రోజు శ్రీకృష్ణదేవరాయ జయంతి ఉత్సవాలు 556 సంవత్సరాలు ఉంది. శ్రీకృష్ణదేవరాయలు 1071 ఫిబ్రవరి 16వ తేదీ జన్మించారు హంపీలో. శ్రీకృష్ణదేవరాయలు వచ్చి హంపీలో జన్మించి చంద్రగిరి కోటలో ఆయన విద్యాలయం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు వచ్చి ఆయన విజయనగర సామ్రాజ్యం స్థాపించాడు. ఆ విజయనగర సామ్రాజ్యం అనేది ప్రపంచంలోనే మెయిన్ మాట. అతను మా కులంలో మా బల్లి కులం పుట్టింది మాకు చాలా సంతోషమైన విషయం మాకు. మరియు మన శ్రీకృష్ణదేవరాయలు ఆయన యొక్క ధైర్యం ఆయన సాహసము మనం తీసుకుని ముందుకు పోవాలి. ఎందుకంటే ఆ రోజులైన రైతులకు మంచి చేసిన మాట, ఆ రోజులైన మంచి సైనిక నైపుణ్యం